మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఆ హీరో సినిమాపై కక్ష కడతారా? ఆ హీరో సినిమాకి మీరు ఇబ్బందులు పెడతారా అంటూ తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు మీద మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, ఒక కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ పెద్దమ్మైనటువంటి శ్యామలాదేవి గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిశారు. కలిసి ఆవిడ తన అభిప్రాయాన్ని ఆయనకి తెలియజేశారు. అయితే అందులో భాగంగా ఆవిడ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల్ని ఉదహరిస్తూ ఇప్పుడు హరీష్ రావు గారు ఆవిడ మాట అన్నందుకు రేవంత్ రెడ్డి సర్కారు ఆ హీరో సినిమా మీద కక్ష కట్టింది అన్నట్లుగా ఆయన కొన్ని ఆరోపణలు అలాగే విమర్శలు కూడా చేశారు. దాంతోపాటుగా ప్రస్తుతం తెలంగాణలో థియేటర్లలో కంటే సచివాలయంలోనే అతిపెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ నడుస్తోంది అంటూ హరీష్ రావు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని మూలాల్లోకి కనుక మనం వెళ్తే, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఒక కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ని శ్యామలాదేవి గారు కలిశారు. కలిసి తన అభిప్రాయాన్ని, అంటే ఇక్కడ తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది శ్యామలాదేవి గారు కేటీఆర్కి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి క్రమంలో భాగంగా మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది అన్నట్లుగా శ్యామలాదేవి గారు కేటీఆర్తో అనడం, అది సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియో చక్కర్లు కొట్టినటువంటి నేపథ్యంలోనే మొన్న ఈ మధ్య ప్రభాస్ సినిమా రాజాసాబ్ విడుదలైనటువంటి నేపథ్యంలో ఆ రాజాసాబ్ టిక్కెట్లు పెంచుకునే అంశంలో ఇక్కడ ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందించలేదని, వ్యతిరేకంగా వ్యవహరించిందని, అలాగే ప్రీమియర్ షోల విషయంలో కూడా ప్రభాస్ హీరోగా నటించినటువంటి రాజాసాబ్ మూవీని అంటే ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ అన్నట్లుగా హరీష్ రావు ఆ ఉద్దేశం వచ్చేలాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు అసలు ఏమన్నారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఆ హీరో సినిమా పైన కక్ష కడతారా అంటూ హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణలో ఇప్పుడు థియేటర్లలో కంటే సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తుందని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంది అనేటువంటి అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి హరీష్ రావు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ మీద విమర్శించారు. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటకు వస్తుంటే, మరోవైపు ఆ శాఖకు సంబంధించినటువంటి బాధ్యతలు వహిస్తున్నటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి ఏమో నాకు ఆ జీవోల విషయంలో నా ప్రమేయం లేదు, అసలు ఆ ఫైల్స్ తన వద్దకే రాలేదంటూ నిస్సహాయంగా చేతులెత్తేస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి ఇప్పుడు హరీష్ రావు దుయ్యబడుతూ ఉన్నారు. శాఖ ఒకరిదైతే పెత్తనం మరొకరిది, ఇక జీవో ఇచ్చేది ఇంకొకరు అంటూ ఆయన విమర్శించారు. సాక్షాత్తు ఒక కేబినెట్ మంత్రికి తెలియకుండా ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది ఎవరు అనేటువంటి ప్రశ్న అయితే ఆయన లేవదీస్తూ ఉన్నారు. సినిమా టికెట్ల ధర పెంపు విషయంలో, జీవోల విషయంలో తనకు ఏ సంబంధం లేదని నిన్న సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై ఇవాళ హరీష్ రావు ఒక ప్రకటనలో భాగంగా ఆయన స్పందించడం జరిగింది. సర్కారు నడుపుతున్నారా లేదా సర్కస్ కంపెనీ నడుపుతున్నారా అంటూ హరీష్ రావు వ్యాఖ్యలు చేయడం జరిగింది. చూశాను. రేవంత్ రెడ్డి గారు, మీరు నడుపుతున్నది సర్కారా లేదంటే సర్కస్ కంపెనీయా అని హరీష్ రావు అయితే నిలదీశారు. టిక్కెట్ల పెంపు విషయంలో హైకోర్టు ముట్టికాయలు వేసిన ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయంగా ఉంది అంటూ ఆయన తెలియజేశారు. ఒకవైపు అసెంబ్లీ సాక్షిగా సొంత డబ్బా, మరొక వైపు క్షేత్రస్థాయిలో అడ్డగోలు నిర్ణయాలు అంటూ ఆయన మండిపడ్డారు. ఇక మంత్రి పరిస్థితి చూస్తే జాలేస్తుంది. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తుంది. ఒక పక్క ఆయన ఆ శాఖకి మంత్రిగా ఉంటూ ఆ శాఖలో ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలియదంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నట్లుగా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక తెర వెనక ఏ రాజ్యాంగేతర శక్తి ఉందన్నట్లుగా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఆయన ఉద్దేశం ప్రకారంగా శ్యామలాదేవి గారు కేటీఆర్తో మాట్లాడినటువంటి కమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమెంట్స్ వల్లే ఇప్పుడు రాజాసాబ్ సినిమా మీద, ప్రభాస్ సినిమా మీద వీరు కక్ష సాధిస్తున్నారు అన్నట్లుగా హరీష్ రావు ఆ ఉద్దేశం వచ్చేలాగైతే మాట్లాడుతున్నారు. దానికి కారణం ఏంటంటే, కేటీఆర్ని కలిసినటువంటి శ్యామలాదేవి గారు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే రాబోతుంది అని ప్రజలు అనుకుంటున్నట్లుగా శ్యామలాదేవి గారు కేటీఆర్కి చెప్పడం, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం, ఆ తర్వాత కొంతమంది ఆవిడని టార్గెట్గా చేసుకుని కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటించినటువంటి రాజాసాబ్ సినిమా విడుదలవడం, ఆ విడుదలకి అంటే
ఆ సినిమాకి సంబంధించి ప్రీమియర్ షోలు తెలంగాణలో పడినటువంటి నేపథ్యంలో కావాలని టార్గెట్ చేసింది రేవంత్ రెడ్డి సర్కారు ప్రభాస్ సినిమాని అని రకరకాల వార్తలు. ఇప్పుడు హరీష్ రావు కూడా దాన్నే తీసుకొని అంటే దాని ద్వారా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ మీద అయితే ఆరోపణలు విమర్శలు అయితే చేస్తున్నారు. ఒక సినిమా రిలీజ్ సమయంలో దుర్ఘటన జరిగినప్పుడు నీతులు చెప్పారు, ఇప్పుడేమో యథేచ్ఛగా రేట్లు పెంచుతున్నారు. మంత్రికి తెలియకుండా పాలన సాగడమే మీ ప్రజాపాలన అనే దానికి ఉదాహరణ అంటూ ఆయన నిలదీస్తూ ఉన్నారు. అసలు సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా, లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునేటువంటి అడ్డాగా మారుస్తున్నారా అని ఆయన మండిపడ్డారు. ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వకుండా ఇంకో సినిమాకేమో 2 రోజుల ముందే రాచ మర్యాదలతో పర్మిషన్ ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెర వెనక ఏ రాజ్యాంగేతర శక్తి ఉంది, వచ్చేదే కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష కడతారు. మీ పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపిస్తారు. ఇప్పుడు మీకు నచ్చిన వాళ్ళ సినిమాకైతే టికెట్ల ధరలు పెంచుకునేలా చేస్తారు, అలాగే ప్రీమియర్ షోలకు కూడా పర్మిషన్ ఇస్తారా అంటూ ఆయన నిలదీయడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా విడుదలైంది. సో ఆ సినిమాకి టికెట్లు పెంచుకునేటువంటి విషయంలో కానీ, అలాగే ప్రీమియర్ షోల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కాస్త వారికి అనుకూలంగా ఉంది కాబట్టి ఇటువంటి వార్తలు అంటే ఇటువంటి కమెంట్స్ చేసి ఉండొచ్చు అనేటువంటి బలమైనటువంటి కమెంట్స్ కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే వీటిని ఆ రకంగా అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం అని శ్యామలాదేవి గారు అన్న ఒక మాటకి ఇప్పుడు ప్రభాస్ సినిమా మీద కక్ష సాధిస్తున్నారా అంటూ హరీష్ రావు గారు దాన్ని ఉద్దేశించి ఆయన రేవంత్ రెడ్డి సర్కార్ మీద అయితే హాట్ కమెంట్స్ చేస్తూ ఉన్నారు. దీని మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైనా స్పందిస్తుందా లేదా అనేది మనం వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.